పెంతెకోస్తు మహోత్సవం ఆదివారం సువార్త సందేశము. సువార్త గ్రంథం. పఠనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము వచనాలు 1-11. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి యుండిరి. అప్పుడు వేగముగ వీచు బలమైన గాలివలె ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంత నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరే. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిననుగ్రహించిన కొలదివారు అన్యభాషలలో మాట్లాడసాగరే. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులగు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? పార్తియా, మాదియా, ఏలాము, మెసపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రిగియా, పంపిలియా, ఐగుప్త, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదమతమున ప్రవేశించినవారు, క్రేతీయులు, అరబీయులు, మనమందరమును దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చివీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము అని విభ్రాంతినుంది తబ్బిబ్బుపడుచు, ఇదేమి చోద్యమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 1వ పఠనం. కొరింథీయులకు వ్రాసిన 1వ లేఖ. 12 అధ్యాయము. వచనాలు 3-7 వరకు మరియు 12-13 వరకు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవికాని వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి. కాని సేవలను అందుకును ప్రభువు ఒక్కడే. సేవచేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి. కాని అన్ని సేవలకును అందరకునూ ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలుకొరకే ఒక్కొక్కనికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడినదే. క్రీస్తు పెక్కు అవయవములుగల ఒకే శరీరము వంటివాడు. పెక్కుంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జానస్నానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. పెంతెకోస్తు మహోత్సవం ఆదివారం సువార్త సందేశము. అగ్ని జ్వాలల అంతరార్థం. పూర్వవేదంలో యూదుల పండుగలెన్నో ఉన్నాయి. వానిలో పాస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ అత్యంత ప్రముఖమైనవి. ముచ్చటైన ఈ 3 పండుగల్ని యూదులు ఏపేట ఎన్లో వైభవంగా, ఉత్సాహంతో జరుపుకొనేవారు. ఈ 3 యూదులు తప్పక జరుపుకొనే పండుగలు. యెరూషలేం పట్టణానికి 20 మైళ్ల దూరంలో ఉన్న మగవారంతా తప్పక నగరానికి వచ్చి ఉత్సవంలో పాల్గొనాలని శాసనముండేది. అయితే సాంప్రదాయకంగా పాలస్తీనా దేశంలోని నలుమూలల నుండి చుట్టుప్రక్క దేశాల నుండి యెరూషలేం వచ్చి ప్రముఖమైన ఈ 3 పండుగల్ని సంవత్సరంలో 3 సార్లు వారం రోజులపాటు నింతో వైభవంగా జరుపుకునేవారు. పుట్టు పూర్వోత్తరాలు. ఈ 3 పండుగల పుట్టు పూర్వోత్తరాలను క్లుప్తంగా తెలుసుకోవటం ఎంతో అవసరం. ఆరంభంలో ఇవి వ్యవసాయ సంబంధమైన పండుగలు. పాస్క పండుగతోటి పులియని రొట్టెల పండుగను జరుపుకొనేవారు. పులియని రొట్టెల పండుగ కోతకాలం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. అది యవధాన్యము యొక్క కోతకాలపు తొలిగడియ. ఈ కోతకాలం 7 వారాలు సాగపోయి గోధుమ పంట కోతతో ముగుస్తుంది. కోతకాలం 7 వారాలు ముగసిన తర్వాత దేవునికి కృతజ్ఞతగా మరో పండుగను జరిపేవారు. దానిని పెంతెకోస్తు పండుగంటారు. పెంతెకోస్తు అంటే 50వ దినం, అనగా 7 వారాలు సాగిన కోత కాలం తర్వాత వచ్చే దినం. ఈ పండుగ రోజున పండిన గోధుమ పంట ప్రథమ ఫలములను దేవునికి కృతజ్ఞతగా అర్పించేవారు. ఇకపోతే సంవత్సరాంతాన వచ్చేది గుడారాల పండుగ. అనగా పొలాల్లో గుడారాలు వేసి పంట రక్షణకే రాత్రింబవళ్లు కాపలాకాసి ఇప్పుడు పంటనంతా ఇండ్లకు చేర్చింతర్వాత దేవునికి కృతజ్ఞతగా పండుగను జరిపేవారు. కాలక్రమేణ యూదులు వ్యవసాయ సంబంధమైన ఈ 3 పండుగల్ని తమ రక్షణ చరిత్రకు వర్తించేలా చేశారు. అనగా పాస్క పండుగతో పులియని రొట్టెల పండుగను ఇశ్రాయేలీ ప్రజల ఐగుప్త దాస్య విముక్తిని సూచించే పండుగగా పరిగణింప మొదలుపెట్టారు. పులియని రొట్టెల పండుగ తర్వాత
70 రోజులకు పెంతెకోస్తు పండుగను జరుపుకొనేవారని చెప్పాం. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశానుండి తరలివచ్చిన తర్వాత దాదాపు 50 రోజులకు సీనాయి పర్వతం వద్ద యావే ప్రభువు మోసేకు 10 ఆజ్ఞలనిచ్చాడు. కనుక పెంతెకోస్తు పండుగను ఈ సీనాయి సంఘటనను సూచించే పండుగగా జరుపుకోవటం మొదలుపెట్టారు. ఇకపోతే గుడారాల పండుగను ప్రజలు పాలస్తీనా దేశం చేరకముందు గుడారాల్లో నివసిస్తూ ఎడారిలో సంచరించిన కాలాన్ని సూచించే పండుగగా జరుపుకోవటం ఆరంభించారు. ఈ విధంగా ఒకప్పుడు వ్యవసాయ సంబంధమైన ఈ 3 పండుగలు కాలక్రమేణా రక్షణ చరిత్రలోని 3 ప్రముఖమైన సంఘటనలకు పరిమితమయ్యాయి. ప్రాత క్రొత్త పెంతెకోస్తు. పూర్వవేదల్లో పెంతెకోస్తు పండుగ సీనాయి పర్వతం వద్ద యావే ప్రభువు మోషేకు తన చట్టాన్ని ఇచ్చిన సంఘటనను సూచించిందన్నాం. అదే పండుగ రోజున ఇప్పుడు నూతన వేదంలో సవిత్రాత్మ ప్రజలపై దిగివచ్చినాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనగా నూతన వేదంలో పెంతెకోస్తు పండుగ పవిత్రాత్మ రాకను సూచిస్తుంది. అది పాస్క పండుగ ముగసిన తర్వాత 50 రోజులకు జరిగింది. పెంతెకోస్తు పండుగదినం వచ్చినప్పుడు వారందరూ ఒకచోట కూడియుండిరే. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియుండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకవలె వ్యాపించి అక్కడున్న ఒక్కొక్కరిపై నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరే. అప్పుడే పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్యభాషల్లో మాటలాడసాగరి. అపోస్తుల కార్యాలు 2 అధ్యాయం వచనాలు 1-4 వరకు. పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేసి వచ్చినప్పుడు జరిగిన విషయాల్ని మనం ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవాలంటే మన దృష్టిని ముందు సీనాయి పర్వతం వైపు మరల్చాలి. యావే ప్రభువు సీనాయి పర్వతంపై విచ్చేసినప్పుడుగూడా అట్లే జరిగింది. ఆ పర్వతంమీద ఊరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. యావే అగ్నితో సీనాయి పర్వతంమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమిధూమమువలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. నిర్గమకాండం 19 అధ్యాయం 16 వచనాల నుంచి 18. అగ్ని దేవునికి చిహ్నం. అగ్ని రూపంలో భగవంతుడు విచ్చేశాడు. సీనాయి పర్వతం వద్ద ప్రజలు కంపించి ఆయన్ని సమీపింపలేకపోయారు. మోసే మధ్యవర్తిగా నిలబడవలసి వచ్చింది. నూతన వేదంలో పవిత్రాత్మ అపోస్తులులపై అగ్నిరూపంలో విచ్చేసి వారికి శక్తిని ఒసగింది. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీ ప్రజలు దైవ ప్రజలై తమ జీవితానికి దేవుని చట్టాన్ని పొందారు. ఇంటిలో కూడియున్న అపోస్తులులు ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా రూపొంది పవిత్రాత్మనే తమ జీవితానికి దైవచట్టంగా పొందారు. క్రీస్తుయేసుతో మనకు జీవమునిచ్చెడి ఆత్మయొక్క చట్టము పాపమును, మృత్యువును కలిగించు. చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. రోమా 8 అధ్యాయం 2 వచనాలు అని పౌలు చెప్పుచున్నాడు. అపోస్తలులు ఇప్పుడు పవిత్రాత్మచే జ్ఞానస్నానం పొందారు. యోహాను నీటితో తపో స్నానమునిచ్చెను. కాని కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచే జ్ఞానస్నానము పొందుదురు అని క్రీస్తు వాగ్దానం చేశాడుగదా. యోర్దాను నదీతీరాన యోహాను ప్రజలనుద్దేశించి, నేను నీటితో తపోస్నానము ఇచ్చుచున్నాను. కాని నాకంటే అధికుడొకడు రానున్నాడు. నేనాయన పాదరక్షలు వారును విశ్వదకేనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మలోను అగ్నితోను స్నానము చేయించును. లూకా 3 అధ్యాయం 16 వచనాలు అని పలికాడు. బాబేలు గోపురం. పెంతెకోస్తు పండుగనాడు యూదులు యూదమతంలో వారు పాలస్తీనా దేశం నలుమూలల నుండి ఇతర దేశాల నుండి ఎంతోమంది యెరూషలేం నగరం వచ్చియున్నారు. ఇంటిలో కూడియున్న జస్పారాలు పవిత్రాత్మ రాకచే కలిగిన భయంకర శబ్దం వినగానే పండుగకు వచ్చిన ఆ జనసమూహం అచ్చట గుమికూడింది. తమ స్వదేయలలో మాటలాడుచున్న అపోస్తలులను గాంచిన ఆ ప్రజలు విస్మయముంది ఆశ్చర్యంతో బిగ్గరగా, ఇట్లు మాట్లాడుచున్న వీరందరు కరములు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము మన ప్రాంత భాషలో వినుచున్నామే. పార్తియా, మెదియా, ఏలాము, యూదయ, కపదోసియా, ఆసియా, ఫ్రీజియా, సంఫీలియా, భగపు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చినవారు, యూదులు, యూదమతమున ప్రవేశించినవారు, తియ్యులు, అరబీయులు, మున్నగు మనమందరము, దేవుడు మేషన్ని కార్యములను గూర్చినీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో చున్నాము అని నిభ్రాంతినుంది తబ్బిబ్బుపడుచు, ఇదేమి చోద్యమో యని ఒకరితో నొకరు చెప్పుకొన్నారు. అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 5 వచనాలు నుంచి 11. ఈ సంఘటనకి పూర్వవేదలో బాబేలు గోపురం కట్టడంలో దానికి కొంత సంబంధమున్నది. ఒకానొకప్పుడు భూమిమీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరే. ఆ భాషలోని మాటలును ఒక తీరుగానే యుండెడివి అని పరిశుద్ధ గ్రంథం చెప్పుతుంది. అట్టు ప్రజలు గర్వంచే ఒక పెద్ద గోపురాన్ని నిర్మింప మొదలు పెట్టారలు.
రండు మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమూతు గోపురాన్ని ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి చెర్యాచెదురిపోము అని వారనుకొన్నారు. ఇదిగాంచిన దేవుడు వారిపై మండిపడి వారిని నేల 4 చెరగులకు చెదరగొట్టదలచాడు. అక్కడ దేవుడు ప్రపంచము నందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారుచేసెను. కావున దానికి బాబేలు అనగా తారుమారుచేయుట అను పేరు వచ్చెను. అక్కడ నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. పాపం ప్రజలను చెల్లా చెదరుచేసి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా చేసింది. ఇప్పుడు పవిత్రాత్మ వారిని ఏకంచేసి అన్యభాషలు మాట్లాడునట్లు అర్థంచేసుకొనున్నట్లు చేస్తుంది. ఎన్నో దేశాల నుండి యెరూషలేం వచ్చిన ప్రజలు అచ్చట గుమికూడారు. ఈ సంఘటన సార్వజనీనమైన శ్రీసభ స్వభావాన్ని సూచిస్తుంది. ముందు పవిత్రాత్మ అన్ని జాతుల నుండి, దేశాల నుండి ప్రజలను శ్రీసభలోకి ఆకర్షిస్తుంది. పవిత్రాత్మ అవసరమా? క్రీస్తు తన భౌతిక జీవితాన్ని ముగించి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. అయితే అగోచరంగా శ్రీసభలో నుండి లోకాంత్యం వరకు ప్రజలకు సహకరింపదలచాడు. అందుకే తన ఆత్మయైన పవిత్రాత్మను ఈ దినం పంపుతున్నాడు. క్రీస్తు ఆరంభించిన పనిని పవిత్రాత్మ ఈ లోకంలో కొనసాగస్తుంది. క్రీస్తు శిష్యులగా మనం ఆయన పనిని కొనసాగించుటకు కావలసిన జ్ఞానాన్ని, శక్తిని పవిత్రాత్మ ప్రసాదిస్తుంది. చెల్లా చెదరైన మానవులను పవిత్రాత్మ ఏక కుటుంబంగా తీర్చిదిద్దుతుంది. శరీరంతో పోల్చబడిన శ్రీసభకు పవిత్రాత్మ ఆత్మ వంటిది. ఆత్మలేని శరీరం నిర్జీవమైనట్లే పవిత్రాత్మ లేనిచో శ్రీసభ జీవచ్ఛవంలా ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలోగూడా పవిత్రాత్మ ప్రేరణ లేనిచో అది నిర్జీవమే. పవిత్రాత్మ మనలను అనుదినం ఏక కుటుంబంగా ఏక శరీరంగా సమకూరుస్తూ, తీర్చిదిద్దుతూ, పవిత్రపరుస్తూ యేసుక్రీస్తు శిష్యులంతా ఆయన పనిని చేపట్టేటట్లు చేయాలి. పవిత్రాత్మ మన యందు వాసం చేయుచు క్రీస్తు సందేశాన్ని అవగాహన చేసుకోటానికి, జీర్ణం చేసుకోటానికి మనకు సహకరిస్తూ ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా నిలబడి బోధించటానికి శక్తినొసగుతుంది.